సంగమేశ్వర డెవలపర్స్, కటేవరం, తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నటరాజ్ జ్యువెలరీ మార్ట్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నాకు 13వ తేదీన రిటైర్ అవుతున్నారు. కొల్లేరు ప్రాంత ప్రజల వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు 3 నెలల వెసులుబాటు కలిగించడం శుభపరిణామాన్ని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఒక ప్రకటన విడుదల చేశారు. కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి మొదట అడుగు పడిందన్నారు. విజయవాడలోని కానూరులోని సివిల్ సప్లైస్ భవన్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బ్యాంకర్స్తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బ్యాంకర్స్ వడ్డీ రేట్లు తగ్గించి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు రైతులకు అండగా నిలబడాలని నాదెండ్ల మనోహర్ కోరారు. అంటే సూదితో పడవలసిందే, కానీ సూది లేని ఇంజక్షన్లు త్వరలో మార్కెట్లోకి వస్తున్నట్లుగా ఇంటెగ్రీ మెడికల్ సంస్థ వారు చెప్తున్నారు. ఎన్ఫిస్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ ఇంజక్షన్ సూది ఉండదని, మందు అధిక వేగంతో చర్మంపై ఉండే రంధ్రాల్లోకి చొప్పిస్తుందని, దాంతో ఎలాంటి నొప్పి లేకుండా మందు కండరాల్లోకి వెళుతుందంటున్నారు. ఇప్పటికే కొందరు వైద్యులు భారతదేశంలో ప్రయోగాత్మకంగా దీన్ని వినియోగిస్తున్నారని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న నేపథ్యంలో ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి తెస్తున్నందుకు మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ విశాఖ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే జీవీఎం కోఆప్షన్ సభ్యులు బెహారా భాస్కర్రావు, గాజువాక 74వ డివిజన్ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, అలాగే ఆళ్ల శివగణేష్ ప్రభుత్వులు పిడుగు హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో మంగళగిరిలోని జనసేన కేంద్ర పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ వీరికి జనసేన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గంజాయి సేవించడమే కాకుండా విక్రయాలు చేస్తున్న 4 యువకులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 4 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. వినోద భారతి.